క్రికెటర్ అంబటి రాయుడు గారి గురించి మనందరికీ తెలుసు. అంటే రీసెంట్‌గా ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని వైఎస్ఆర్‌సీపీలో కూడా జాయిన్ అయ్యారు. అది కూడా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కండువా కప్పించుకుని అటు వైఎస్ఆర్‌సీపీలో అయితే జాయిన్ అయ్యారు. అయితే దానికి సంబంధించి ఆయన గుంటూరులో ఎంపీగా పోటీ చేస్తారంటూ కూడా చాలా వార్తలొచ్చాయి. దానికి సంబంధించి కూడా ఆయన కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. చర్చ కూడా కాదు, యాక్చువల్‌గా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికిప్పుడు ట్విట్టర్‌లో ఆయన అంబటి రాయుడు ట్వీట్ చేశారు. నేను వైఎస్ఆర్‌సీపీని వీడిపోతున్నాను. పార్టీలో ఉండటం లేదు. పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి. అంటే ఇక నుంచి రాజకీయాలకు కూడా దూరంగా ఉంటాను. నేను రాజకీయాల్లోకి ఉండను. ఇక్కడితో నా రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో ఆగిపోతుంది అంటూ. అయితే దానికి సంబంధించి అంటే ఎందుకని మొన్నే అంటే వచ్చి కూడా దాదాపు 10, 15 రోజులు అవుతుంది, లేదా నెల రోజులు అవుతుంది ఆయన వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి. అయితే ఆయన ఎంపీగా పోటీ చేస్తారు. అలాగే అక్కడ ఎంపీగా పోటీ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం ఇస్తారని చాలామంది అనుకున్నారు. అయితే దానికి కాదనుకుంటూ మరి ఈయన బయటకొచ్చేసారా? అసలు దేనికని వైఎస్ఆర్‌సీపీని వీడుతున్నారు? వైఎస్ఆర్‌సీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆయన ఆయన కలత చెంది బయటకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈయన అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా అయితే ట్వీట్ చేశారు. కానీ దీని వెనక భారీ ఒక ఆంతర్యం అయితే ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి లేతే ఆయన భావజాలం కానీ లేతే ఆయన తీరు నచ్చక బయటకు వచ్చేసారని అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆయన జనసేన పార్టీ వైపు కూడా చూస్తున్నారు. జనసేన పార్టీకి దగ్గరగా వెళ్తున్నారు అని చెప్పి కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్రికెటర్లందరూ కూడా అటు సినిమా స్టార్స్, క్రికెటర్స్ కూడా ఎప్పుడు కలిసి ఎక్కువగా ప్రయాణిస్తా ఉంటారు. సో, అలాంటిదే అటు సినిమాకి సంబంధించి ఒక టాప్ స్టార్‌గా ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. సో, ఆయన ఆలోచన తీరు కూడా ఆయనకి దగ్గరగా ఉంది అన్నట్టుగా అటు చూసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా నచ్చక బయటకు వచ్చి అలాగే జనసేన పార్టీలో జాయిన్ అవ్వటానికైతే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకైతే బయటికి రాలేదు. మరికొద్ది సేపట్లో ఆయన అంటే మరికొద్ది రోజుల్లో ఆయన బయటకొచ్చి ఆయనే చెప్తానని అయితే చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్‌సీపీకి అయితే రాజీనామా చేస్తున్నాను. నేను వైఎస్ఆర్‌సీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదని అయితే ట్విట్టర్ వేదికగా అంబటి రాయుడు ట్వీట్ చేయటం అయితే ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు.